నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు చేరువచ్చినటువంటి నా ఆత్మీయ దేవుని కుటుంబాలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క దినాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క విలువైనటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. ప్రతి సేవకునికి లేక ప్రతి సువార్థికునికి మనుషుల్లో ఉంటున్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వారికి సువార్తను ప్రకటించి సరైనటువంటి మార్గాన్ని వారికి పరిచయం చేయటం అనేది సేవకుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కనుక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో మనం పరిశీలించాలి. పరిశీలించి సరైనటువంటి విధానంలో వాక్యాన్ని అందిస్తూ దేవుని యొక్క మాటల్ని వారికి పరిచయం చేయాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఒక అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారికి సొల్యూషన్ ఇవ్వటానికి ఆ సొల్యూషన్ ద్వారా వారు రక్షించబడటానికి మనవంతు ప్రయత్నంగా మనం చెయ్యాలి అని గత వారం నుండి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ యొక్క రక్షణలోనికి రావడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ సంగతుల్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకోగలిగినట్లయితే, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినటువంటి వాడు ఇతడే. ఈ యొక్క ప్రవచనం అనేది యెషయా గ్రంథంలో ఉందని, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఈ యొక్క ప్రవచనం వ్రాయబడింది. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి కంటే ఒక 6 నెలలు ముందుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రకటన మనం చదువుకున్నాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఒకటి పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటున్నారు. రెండవది మారు మనసు పొందండి అంటున్నారు. ఈ యొక్క 2 విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటే పరలోక రాజ్యం ఇంకా రాలేదు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది మారు మనసు పొందండి అంటున్నారు. మారు మనసు ఎందుకు అనేది మనం ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మారు మనసు ఎవరికి అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైతే రక్షణ మార్గాన్ని తెలియనటువంటి వారు ఉంటారో వారికి మారు మనసు అవసరము అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ పరలోక రాజ్యము మారు మనసు గూర్చి బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఏదో ఒక చరిత్ర ఉంది, ఏదో ఒక సంఘటన జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను ఈయన కూడా ఒక ప్రవక్త. ఈ ప్రవక్తను గురించి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. ఈ నెరవేర్పు జరుగుతున్నటువంటి క్రమంలో
ఈయన ప్రకటిస్తున్నటువంటి ఒక మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క పరలోక రాజ్యం గురించి మారు మనసు గురించి ప్రకటిస్తున్నప్పుడు మనకు ఒక సందర్భం అనేది అర్థం కావాలి, లేక దీని వెనకాల ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ చరిత్ర ఏంటో అనేది మనకు తెలియాలి. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక కాలంలో ఏదో ఒక జరిగింది అని, అంటే పరలోక రాజ్యం సమీపించి ఉంది అంటే ఆనాటి కాలంలో ఒక రాజ్యం అనేది ఉండేదని, ఆ రాజ్యము ఆనాటి ప్రజలు వద్దనుకున్నారు అని, ఆనాటి కాలంలో ఆ రాజ్యం వద్దనుకున్నటువంటి ప్రజలు ఒకప్పుడు ఎవరో ఒక దేవుణ్ణి ఆశ్రయించారని, ఆశ్రయించినటువంటి దేవుడు నడిపింపులో చక్కగా నడిచారని, ఆ నడిచిన తర్వాత మళ్ళీ ఆ దేవుణ్ణి వారు తృణీకరించారని లేక విడిచిపెట్టారని, ఆ విడిచిపెట్టిన తర్వాత దేవుడి యొక్క అవసరత వారికి తెలిసింది అని, కాబట్టి తర్వాత మళ్ళీ ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు మీరు మారుమనసు పొందండి అని ఒక మాటను తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ఈ సందర్భం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ఒకనాటి కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పరిచయమైనట్టుగా మనం చూడగలం. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక, ఇశ్రాయేలు ప్రజల కంటే మొదటిగా మానవుడుగా సృష్టింపబడినటువంటి ఆదాము అవ్వలు దేవుణ్ణి తృణీకరించినట్టుగా మనం చూడగలం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటను తృణీకరించినటువంటి వారిలో ఆదాము అవ్వలు కనబడతారు. మొదటిగా దేవునితో వారికి ఉన్నటువంటి ఆ ఒక సంబంధం, అంటే దేవునితో వారికి ఉన్నటువంటి ఆ ఒక బంధం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో అన్యోన్యంగా వారు ఉంటున్నటువంటి కాలంలో ప్రతి చొరపూట కూడా దేవుడు వచ్చి వారితో సంభాషించటం, వారితో మాట్లాడడం, వారితో ఆ ఒక సహవాసం కలిగి ఉండటం అనేది జరిగింది. కానీ దేవుని మాటను ధృవీకరించిన తర్వాత వారు దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా ఇలాగే దేవునికి తృణీకరిస్తూ దేవుని మాటకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకనాటి కాలంలో ఐగుప్తులో బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు దేవుడే వారి యొక్క మొరను విని మళ్ళీ దేవుడే వారిని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఆ ఒక బానిసత్వంలో నుండి విడిపిస్తున్నప్పుడు అండి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎలా ఉండోదో అనేది మనం ఆలోచన చేస్తే, ఒక మాటకు మనం ఆలోచన చేయాలంటే దేవుని రాజ్యం కింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అంటే ఆ ఒక దేవుని రాజ్యములో రాజు ఎవరు అంటే దేవుడే. ఆ ఒక రాజ్యము కింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపింపబడి ఆ ఒక పాలుతేనలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారు ప్రయాణంలో ఉన్నారు. ఈ యొక్క 40 సంవత్సరాలలో దేవుడు వారిని ఎంత చక్కగా చూసుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి నిజంగా 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో వారి ఆహారం కొరకు ఆలోచించలేదు, దేవుడే ఆహారం వారికి సిద్ధపరిచాడు. ఆ ఒక్క 40 సంవత్సరాల ప్రయాణములో వస్త్రాల కొరకు వారు ఆలోచించలేదు, ఆ ఒక్క వస్త్రాల కొరకు దేవుడే ఆలోచించాడు. వారి ప్రయాణంలో ఎటువంటి అలసట లేకుండా దేవుడే వారి కొరకు ఆలోచించాడు. అందుకని ఆ ఒక్క ప్రయాణంలో జరుగుతున్నటువంటి సంఘటనల కొరకు మాట్లాడుతూ వారికి ఆహారము కావాలంటే ఆకాశం నుండి దేవుడు ఏమి ఇచ్చేటట, మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చేటటండి. ఊరేలు పెట్టెల్ని రప్పించి వారికి ఆహారాన్ని అనుగ్రహించేటట. వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదటండి, వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, వారు తొడుక్కున్నటువంటి చెప్పులు అరిగిపోలేదట. అంటే వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. ఎటువంటి 40 సంవత్సరాలు వారు ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారికి అలసట లేదు, వారికి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఏ దేవుని యొక్క రాజ్యం కింద ఆ ప్రజలు ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. అంటే వారు ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారు ఏ విధంగా ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా చక్కగా దేవుడు వారి యొక్క ప్రయాణంలో నడిపించారు అనే విషయం మనకి అర్థమవుతుంది.
కానీ ఈ ప్రయాణంలో ఉంటున్నప్పుడు చాలా సందర్భాలలో నుండి దేవుణ్ణి విసిగించినట్టుగా, ఈ ప్రయాణంలో ఉంటున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవునికి ఇబ్బంది పెట్టినట్టుగా ఆ ఒక సందర్భాన్ని బట్టి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఆ ఒక అరణ్య ప్రయాణంలో వారి దేవుడికి ఎంత ఇబ్బంది పెట్టారు, వారికి ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆహారం కొరకు ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మాంసం కావాలని వారు గొడవ పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత వచ్చేటప్పటికేనండి, ఏ దేవుడైతే ఐగుప్తు బానిస బ్రతుకుల్లో ఉంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఏమంటే ఆ ఒక 10 తెగుళ్ళలో నుండి వారిని విడిపించి, అంటే ఆ ఒక తెగుళ్ళు ఆ ఒక ఐగుప్తీయుల మీదకి రప్పించి వీరిని విడిపించి క్షేమకరంగా నడిపిస్తున్నారో అది కూడా మర్చిపోయి, దేవుడే మాకు రాజుగా ఉన్నాడు, దేవుడే మాకు నాయకుడుగా ఉన్నాడు, దేవుడే మమ్మల్ని విడిపించాడు అనే ఆలోచన కూడా మర్చిపోయి మార్గ మధ్యంలో ఏమంటే మోసే ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే, వీరు ఒక దేవతను తయారు చేసుకున్నారు, ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. మాకు ఐగుప్తులో నుండి విడిపించింది ఈ యొక్క దేవతే అని చెప్పేసి దానికి సాష్టాంగ పట్టడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఆ ఒక కనాను దేశానికి నడిపించేది కూడా ఈ యొక్క దేవతే అని చెప్పి దానికి సాష్టాంగ పడినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ చూస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో దేవుడు వారిని గద్దిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని ప్రేమిస్తూ ఆ ఒక ప్రయాణంలో నడిపిస్తున్నటువంటి క్రమము ఉండేది. కనుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో వారు బానిస బ్రతుకుల్లో వెళ్ళిపోతున్నప్పుడు కూడా విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరకు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు కలగజేసుకొని వారిని రప్పించినటువంటి పరిస్థితిని మనం చూడగలం. గనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆధీనంలో ఉంటున్నప్పుడు లేక దేవుని యొక్క రాజ్యంలో వారు ఉంటున్నప్పుడు వారి క్షేమంగా ఉండేవారు. దేవుని యొక్క రాజ్యం కింద వారు ఉన్నప్పుడు క్షేమంగా ఉండేవారు. ఎప్పుడైతే ఆ రాజ్యం వద్దనుకున్నారో, ఆ దేవుడు వద్దనుకున్నారో వారి పరిస్థితి ఏమైందో ఒకసారి సందర్భాన్ని మనం చదువుదామండి. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూడగలిగితే 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, ఆ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించేటండి. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అండి, మరి దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటున్నప్పుడు, అంటే దేవుని యొక్క రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు, దేవుని యొక్క ఆధీనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు. అంటే దేవుడే రాజుగా ఉంటూ వారిని క్షేమంగా నడిపిస్తున్నటువంటి క్రమంలో ఆనాటి కాలంలో ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు న్యాయం తీర్చడానికి కొద్దిమంది న్యాయాధిపతులను కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేయటం, ప్రవక్తల్ని ఏర్పాటు చేయటం, ఏమంటే ఇలా దేవుడు ప్రజల కొరకు అనేక విధాలుగా ఆలోచించి న్యాయాధిపతులుగాను ప్రవక్తలుగాను దేవుడి దగ్గర నుండి వచ్చే సమాచారం వారికి తెలియజేయడానికి అనేక విధాలుగా ఆ దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ సమూయేలు అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. సమూయేలు అనే న్యాయాధిపతి ఉన్నప్పుడు ఈ యొక్క సమూయేలు వృద్ధుడైపోయిన తర్వాత ఆ ఒక్క న్యాయం తీర్చే బాధ్యత వారి యొక్క కుమారుడికి దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సమూయేలు గారు ఒక బాధ్యత వారికి అప్పగిస్తారండి. అప్పగించిన తర్వాత వారు ఏమైపోతారు అంటే న్యాయాన్ని తిప్పేస్తారండి. దేని కొరకు అంటే ధనాపేక్షకులు అయిపోతారు వారు. అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన అప్పటి వరకు వారు ఒక న్యాయాధిపతులుగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క పోషణలో బ్రతుకుతున్నటువంటి వారికి స్వంతంగా ఆలోచన వచ్చి వారికి స్వార్థం పెరిగిపోయి వారు న్యాయాన్ని తిప్పేసి అన్యాయంగా మారుస్తూ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చే ఒక న్యాయకర్తలుగా దేవుడు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏమైపోయారంటే అన్యాయం చేయటం మొదలుపెట్టారు.
ఈ అన్యాయం చేయ మొదలుపెట్టిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో నుండి మనం ఆలోచన చేస్తే 3వ వచనం నుండి, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఏమండి, ఎవరి ప్రవర్తన లాంటి ప్రవర్తన కుమారులకు లేదట? సమూయేలు లాంటి ప్రవర్తన ఆ ఒక కుమారుడికి లేదు. అంటే తండ్రి లాంటి క్యారెక్టర్ ఎవరికి రాలేదండి? పిల్లలకి రాలేదు. నిజంగా మనం కూడా చాలా సందర్భాల్లో, మనమే కాదు సమాజంలో ఎక్కువ పరిస్థితులు ఇవే కనబడుతుంటాయి. తల్లిదండ్రులు చాలా మంచిగా బ్రతుకుతూ సమాజంలో ఒక పేరు, ఒక గుర్తింపు, సమాజంలో ఎటువంటి నింద లేకుండా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నుండి వారి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను బట్టి తల్లిదండ్రులకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు రావచ్చు. ఏమంటే పిల్లలను బట్టి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు అవమానం రావచ్చు. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు కొన్ని సందర్భాల్లో బాధలు కలగవచ్చు. ఇలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు అండి, ఏలీ కుమారుల వల్ల ఏలీకి అవమానం వచ్చిందండి. ఏలీ కుమారుల వల్ల ఏలీకి అవమానం వచ్చింది. ఇక్కడ సమూయేలు కుమారుల వల్ల ఎవరికి అవమానం వచ్చింది అంటే, ఇక్కడ సమూయేలుకి అవమానం వచ్చింది. ఈ యొక్క సమూయేలుని నియమించినటువంటి దేవునికి అవమానం వచ్చింది. అందుకనే ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మీలాంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రవర్తన మీ పిల్లలకు లేదు, మీ పిల్లలకు లేదు. కాబట్టి వారు న్యాయాధిపతులుగా ఉండటానికి మాకు ఇష్టం లేదు, న్యాయాధిపతులుగా ఉండటం మాకు ఇష్టం లేదు. చూడండి, ఇది ఎంత ప్రమాదం తీసుకొని వచ్చిందో అనేది మనం అర్థం చేసుకోవాలి అనుకుంటేనండి, నిజంగా ఇప్పుడు ఆ ఒక్క న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పుడు ప్రవర్తన ఏదైనా ఉంటే ఏం చెప్పాలి? ప్రజలందరూ కూడా వచ్చి ఏం చెప్పాలి? వాస్తవానికి వీళ్ళ ఒక క్యారెక్టర్ బాగలేదు, వీరి పద్ధతులు బాగలేదు, వీళ్ళు లంచం తీసుకుంటున్నారు, కాబట్టి వీరి స్థానంలో న్యాయాధిపతులుగా దేవుడు మాకు మరొకరిని నియమించాలి అని అడగాలండి. వాస్తవానికి వచ్చినప్పుడైతే ఏమంటే అడగాలి, వీరి స్థానంలో ఎవరు రావాలి? మరొకరు రావాలి. గత కాలంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాత మరొకరిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు కదండి. కానీ వీటికి ఇక్కడ ఏం అడుగుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వీరు న్యాయం తప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే న్యాయాధిపతులు కావాలి అనుకుంటే మరొకరిని కావాలంటే దేవుడు ఏర్పాటు చేస్తారు. కానీ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. అంటే వారు ఆ ఒక కనాను ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు వారి చుట్టుపక్కల ప్రాంతాలలో ఏమండి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఒక ప్రాంతాలలో అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది జనాంగాలు ఉన్నారు. ఆ జనాంగాల్లో అనేక మంది రాజులు ఉన్నారు. వీరికి రాజు ఎవరుగా ఉన్నారు అంటే దేవుడే వీరికి రాజుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజుగా ఉన్నాడు. మిగతా ప్రవక్తలు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, వీరందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారే ఉన్నారన్నమాట. ఇలా పరిపాలన జరుగుతున్నప్పుడు నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన నీ కుమారుడికి లేదు కనుక సకల జనుల మర్యాద చొప్పున. చూడండి, వీళ్ళు అడుగుతున్నటువంటి ఆ మాటల్ని మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తున్నప్పుడు అంటే, దేవుని యొక్క ఆధీనంలో మనం ఉంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. దేవుడు చెప్పింది మనం ఖచ్చితంగా నెరవేర్చాలి, లేకపోతే దేవుడు చెప్పింది మనం వినాలి. ఆయన ఆజ్ఞలు పెడతారు, ఆ ఆజ్ఞలకు మనం లోబడాలి. అంతే కదండి, దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. దేవుడు అన్యాయం చేస్తే ఒప్పుకునేవాడు కాదు, అబద్ధం ఆడితే ఊరుకునేవాడు కాదు, ఏమంటే తప్పుడు పనులు చేస్తే ఒప్పుకునేవాడు కాదు. ఏది చేసినా సరే, ఎందుకంటే ప్రయాణంలో వీరు చూశారు,
ఇశ్రాయేలు అరణ్య ప్రయాణములో ఏమండి ఎవరు తప్పు చేసినా సరే వాటిని విడిచిపెట్టేవాడు కాదు. మోసే మీద తిరుగుబాటు చేసినందుకు ఏమండి అనేక మంది అరణ్యంలో ఏమైపోయారు, రాలిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే అన్యాయంగా మాట్లాడినా, ఎవరైనా తప్పు చేసినా, ఏది చేసినా క్షమించే దేవుడు కాదు. ఎంత ప్రేమించే దేవుడో అలాగే న్యాయం విషయానికి వచ్చేటప్పుడు కూడా అన్యాయం చేస్తే క్షమించినటువంటి దేవుడు. ఈ సంగతులంతా కూడా వారికి తెలుసు కనుక ఇప్పుడు మంచి అవకాశం దొరికిందండి వీరికి. ఎలాంటి అవకాశం దొరికింది అంటే దేవుడే వద్దనుకునే మంచి అవకాశం దొరికింది. అందుకని ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క న్యాయాధిపతులు తప్పు చేస్తున్నారు కాబట్టి మరొక న్యాయాధిపతులు కావాలని అడగకుండా ఏం చేస్తున్నారంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అనుకుంటున్నారు. అంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అనుకుంటున్నారంటే ఎవరిని వద్దనుకుంటున్నారు? దేవుణ్ణి వద్దనుకుంటున్నారు. దేవుడు మాకు రాజుగా ఉండటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన ధర్మం తప్పినటువంటి వాడు కాదు. కాబట్టి అలాంటి వాడు ఉంటే మేము అబద్ధం ఆడడానికి అవ్వదు, మేము తప్పులు చేయడానికి అవ్వదు, మా యొక్క నిర్ణయాలు మేము తీసుకోవడానికి అవ్వదు. ఏదైనా దేవుడే నియమిస్తాడు కాబట్టి అలాంటి రాజు మాకు వద్దు అనుకుంటున్నారు. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగుంటాయో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. సకల జనుల మర్యాద, ఎందుకంటే పక్క రాజ్యంలో చూస్తున్నారు, పక్క ప్రాంతంలో చూస్తున్నారు, వారికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర వారు అబద్ధం ఆడి గెలవచ్చు. ఆలోచించండి, ఆ రాజు దగ్గర వారు అబద్ధం ఆడి గెలవచ్చు, అన్యాయంగా కూడా వాళ్ళ దగ్గర ప్రవర్తించవచ్చు. అలా ప్రవర్తించిన రాజుకి భవిష్యత్ జ్ఞానం లేదు కనుక తెలియదు. అదే దేవుడు అనుకోండి, దేవునికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కనుక మరి అలాంటి ఆయన దగ్గర అబద్ధం ఆడడం కుదురుతుందా? కుదరదు. ఏమంటే అలాంటి ఆయన దగ్గర అన్యాయం చేయడానికి అవకాశం ఉందా? లేదు. మనం ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ప్రజల ఆలోచన ఎలాగుందంటే అలాంటి ఆయన దగ్గరికి అయితే మనం బతకలేము, ఆయన దగ్గర మనం ఉండలేము. కాబట్టి మాకు ఎవరు రాజు కావాలి అంటే మనుషుల్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి మాకు రాజు కావాలి, దేవుళ్ళలో ఉంటున్నటువంటి వ్యక్తి మాకు రాజు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కావాలి. ఏమండి, ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. తర్వాత మాకు న్యాయము తీర్చుటకు రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసేటండి. నిజంగా అది న్యాయంగా ఉంది అనుకుంటే సమూయేలు ఏమండి దేవుని దగ్గరకు వచ్చేందుకు ప్రార్థన చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అది సమూయేలు దృష్టికి ఎలా ఉందట? ప్రతికూలంగా ఉందట. అది న్యాయబద్ధంగా అనిపించలేదు సమూయేలుకి, న్యాయబద్ధంగా అనిపించకపోయేసరికి వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకాలము వారికి ఎటువంటి అనారోగ్యం రాకుండగా, ఎటువంటి వడదెబ్బ తగలకుండగా, ఎటువంటి వర్షం లేకుండగా రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి సూర్యుడిని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం, పగలు ప్రయాణం చేస్తున్నప్పుడు చంద్రుడిని ఇచ్చినటువంటి సందర్భం. అంటే ఆ ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, అంటే రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు చలికి ఎక్కడ బాధపడిపోతారు అని చెప్పేసి ఆ అరణ్యంలో ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారికి వేడిని కలిగించే ఒక క్రియను దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. పగలు వాళ్ళు ఎండ దెబ్బలు తగలకూడదని రాత్రులు చంద్రుడు ఉదయించినప్పుడు ఎంత చల్లగా ఉంటుందో అలాంటి ఒక వాతావరణాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఈ యొక్క 40 సంవత్సరాలు వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదండి, ఎటువంటి అనారోగ్యం రాలేదు. అంత చల్లగా చక్కగా కాపాడినటువంటి దేవుణ్ణి వద్దనుకున్నారండి. అందుకనే తర్వాత కాలానికి వచ్చేటప్పటికి వారి పరిస్థితి ఎలా మారిపోయిందంటే అనారోగ్యం, ఆ తర్వాత పరిస్థితులు వారికి ఇబ్బందులు, ఆ తర్వాత మళ్ళీ యుద్ధాలు, మళ్ళీ బానిసత్వాలు, రకరకాల పరిస్థితుల్లోనికి వారి యొక్క జీవితమే మారిపోయిందండి. ఎవరిని వద్దనుకున్నారు? దేవుణ్ణి వద్దనుకున్నారు.
దేవుణ్ణి వద్దనుకున్నారు. మనము కూడా మన జీవితాల్లో చాలా సందర్భాల నుండి మనుషుల మీద ఆధారపడటం ఇష్టపడుతుంటాము, మనుషుల్ని ఆశ్రయించడం ఇష్టపడుతుంటాము. కానీ దేవుని మీద ఆధారపడటం కానీ, దేవుణ్ణి ఆశ్రయించటం కానీ మనం విడిచిపెట్టేస్తూ ఉంటుంటాం. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. అలా చేసినప్పుడు సమూయేలుకు దుఃఖం కలిగిందండి, సమూయేలుకు బాధ కలిగింది. ఏంటి, దేవుడు ఇంత చక్కగా వీరిని కాపాడుతుంటే, ఇంత క్షేమంగా వీరిని నడిపిస్తుంటే, వీరు నాకు దేవుడు రాజుగా వద్దు అనుకొని ఒక మనుషుల్ని రాజు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. అందుకనే సమూయేలు క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన ఎంత మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడో ఆ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి నీలాంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రవర్తన నీ పిల్లలకు లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా ఇంకెంత మంచి ఆలోచన ఉంది. దేవుని మీద ఎంత ఆధారపడడం ఈయన నేర్చుకున్నాడు. ఏమండి, దేవుని మీద ఎంతగా ఆయన ఆశ పెట్టుకున్నాడు అంటే ఏదైనా సరే దేవుడు జరిగించాలి అనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ప్రార్థన చేస్తూ అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి. ఎందుకంటే దేవుడు రాజుగా ఉంటే, దేవుని నడిపింపులో ఉంటే ఇతర దేవతలను పూజించడానికి వీరికి అవకాశము లేదు కదండి. అంటే మానవ సమాజం కూడా క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత కూడానండి లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. క్రైస్తవులు కూడా క్రైస్తవుడుగా మారేనని చెప్పుకుంటాడు. కానీ లోకంలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ, అంటే సకల జనుల మర్యాద చొప్పున ఏది చెయ్యాలనుకుంటారో అది చేయడానికి ఇష్టపడుతుంటుంటారండి. కొన్ని సందర్భాల్లో కొన్ని చెయ్యకూడదు క్రైస్తవులను మనం చెప్పినప్పుడు అలా సంఘం వాళ్ళు చేయలేదా, అలా పాస్టర్ గారు చేయలేదా, ఏమంటే లేకపోతే అలా విశ్వాసం చేయలేదా అని వారిని చూపిస్తుంటారు. కానీ దేవుడు చేయవద్దన్నాడు కదా అనే ఆలోచన వారిలోనికి రాదు. అలా ఆలోచించడానికి ఇష్టపడరండి. వ్యక్తుల్ని చూపిస్తుంటాం. సకల జనుల మర్యాద చొప్పున లోకంలో ఎలాంటి మర్యాద ఉంది ఆ మర్యాద మనలో కూడా ఉండాలి. ఆ లోక మర్యాద సంఘంలోని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండగా నన్నే విసర్జించి ఉన్నారు. నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబో వారు రాజు ఎట్టివాడవను నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. నిజంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచిస్తేనండి. నన్ను విసర్జిస్తున్నారు, నన్ను వద్దనుకుంటున్నారు, పోనీ సరే, కానీ మిమ్మల్ని ఏలే రాజు కావాలని మీరు కోరుకుంటున్నారు కదా. ఏ రాజు మాకు మనిషిలో నుండి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారో ఆ రాజు పరిపాలిస్తే ఎలా ఉంటారో కూడా ఆ విషయం కూడా తెలియజేయి అని చెప్తున్నారండి. ఎందుకంటే నన్ను వద్దనుకుంటున్నారు, బాగానే ఉంది, నా ఒక రాజ్యంలో మీరు ఉండటం మీకు ఇష్టం లేదు, వద్దు, ఓకే, కానీ మిమ్మల్ని ఏలేవాడు ఎలా ఉంటాడో తెలుసా అని భవిష్యత్తు కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ఏలే రాజు ఎలాంటి వాడో తెలుసా, ఆ విషయం మీకు చెప్పినా సరే రాజు కావాలి అని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మీకు ఆ మనుషుల్లో నుండి నేను రాజుని ఇస్తాను. కానీ మీకు ఒక గుణపాఠం కావాలి, లేక మీరు తెలుసుకోవాలి. అంటే ఆ రాజ్యంలో మీకు ఉండటం ఇష్టం లేదు అనుకుంటే, దేవుని రాజ్యంలో ఉండడం ఇష్టం లేదు అనుకుంటే, మరి మనుషుల్లో నుండి వచ్చే ఒక రాజుని కూడా మీకు నేను ఇస్తాను. అందుకని మనం మత్తయి సువార్తను చదువుకున్నాం కదండి. ఏమనుకంటే ఆ ఒక్క బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని మాట్లాడతారు, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని చెప్పి అంటారు. అంటే దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు వెనకాల ఏం జరిగిందంటే ఆ ఒక రాజ్యం వద్దనుకున్నారు. అంటే దేవుని ఒక రాజ్యం వద్దనుకున్నారు.
దేవుని రాజ్యం వద్దనుకున్నారు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించి ఉంది అంటే మళ్ళీ దేవుడే రాజుగా స్వీకరించే అవకాశాలు మళ్ళీ దేవుడే మొదలు పెడుతున్నట్టుగా ఆ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఏ రాజ్యం వద్దనుకున్నారో, ఎవరిని తృణీకరించారో, ఎవరిని వద్దనుకున్నారో వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందాలి, మళ్ళీ ఆ రాజ్యం దేవుని రాజ్యంలోనికి రావాలి. అది బాప్తీసం ఇచ్చి యోహాను చెప్తున్నటువంటి ప్రకటన. అక్కడ ఇస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే ఆ సమాజంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఒక దేవుణ్ణి మీరు వద్దనుకున్నారు, దేవుని రాజ్యంలో మాకు వద్దనుకున్నారు, ఆ రాజ్యంలో మేము ఉండము అనుకున్నారు. కాబట్టి ఆ రాజ్యం దేవుని రాజ్యం నుండి మీకు తీసేసి మనుషులుగా రాజులుగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత నుండి ఒక్కొక్క రాజుని ఏర్పాటు చేసుకుని వచ్చినప్పుడు ఆ రాజుల ద్వారా వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ చరిత్ర అంతా కూడా మనం చదువుకోవచ్చండి. ఆ చరిత్ర అంతా కూడా చెప్పేదే రాజుల కాలం నుండి మలాకి గ్రంథం వరకు కూడా మనం చూస్తాం. మలాకి గ్రంథం వరకు చూసిన తర్వాత మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు సుమారుగా ఒక 400 సంవత్సరాలు, అది సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. అక్కడ నుండి ఇంకా దేవుడు మాట్లాడడం ఆపేసాడు. ఒక ప్రవక్త ద్వారా మాట్లాడడం ఆపేశాడు. ఏమండి, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడడం ఆపేశారు. ఎవరి ద్వారా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అది ఒక సైలెంట్ పీరియడ్గా ఉంది. కానీ ఆ సైలెంట్ పీరియడ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి, ఎన్నో పరిస్థితులు జరిగాయి. మక్కాబీయుల చరిత్ర అక్కడే ప్రారంభమవుతుందండి. ఏమండి, గ్రీకు సామ్రాజ్యం కూడా ఆ ఒక్క 400 సంవత్సరాల కాలంలోనే ప్రారంభమైన తర్వాత రాజుల పరిస్థితులు, ఆనాటి కాలంలో ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలకు పరిపాలించినటువంటి రాజులు కానివ్వండి, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చిన తర్వాత గ్రీకు రాజులు పరిపాలించినటువంటి పరిస్థితులు కానివ్వండి, తర్వాత మక్కాబీయులు పరిపాలించినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయండి. జరిగిన తర్వాత మొట్టమొదటి ప్రవక్తగా క్రొత్త నిబంధనలో వచ్చినటువంటి వారే బాప్తిసం ఇచ్చు యోహాను. యేసు వారి కంటే ఒక 6 నెలల ముందు వచ్చి ఒక ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనే ఏమని చెప్తున్నారు అంటే ఆ వచనం మరొకసారి చదవండి. ఆ దినముల యందు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ యొక్క ప్రవచనము యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం. అది 40వ అధ్యాయం 3వ వచనంలో ఆ ఒక ప్రవచనం ఇక్కడ నెరవేర్పు అనేది జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నన్ను తృణీకరించారు, నన్ను వద్దనుకున్నారు, కానీ మనుషుల్లో నుండి వచ్చి ఒక రాజు ఉంటారు కదా, ఆ రాజు పరిపాలించే పరిపాలన ఎలా ఉంటుందో కూడా మీకు తెలియజేస్తాను అని చెప్పి 10వ వచనం నుండి చెప్తున్నారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం నుండి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వివరించి, అంటే సమూయేలుతో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ఏమండి వారి యొక్క హృదయంలో గుచ్చుకునే విధంగా వివరిస్తున్నాడు. వివరించడం అంటే, దేవుడు రాజుగా ఉంటున్నప్పుడు మీరు వద్దనుకున్నారు, బాగానే ఉంది. మనుషుల్లో నుండి ఒక రాజును కావాలనుకుంటారు, దాన్ని కూడా దేవుడు అంగీకరించాడు. మీకు రాజుని ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధపడ్డాడు. అయితే దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు వినండి అని చెప్పి వారికి వివరించి చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాగూ చెప్పాను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడవుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ఏమంటే, దేవుని దగ్గర లేకపోతే దేవుని ఒక రాజ్యంలో ఉంటున్నప్పుడు ఇలాంటి పనులు ఏమైనా చేశారా ఇశ్రాయేల్ ప్రజలంటే? ఏమంటే, అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దేవునికి ఏమైనా బానిస పనులు ఏమైనా చేశారా? లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్తున్నాడంటే, మీ కుమారులు ఉంటారు కదా, మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు ఆ రాజు కింద చేయవలసిన పనుల గురించి చెబుతూ ఎలాంటి పనులు చేస్తారంటే, కుమారులను పట్టుకొని తమ రథములను తోలుటకు ఏం చేస్తారంటే మిమ్మల్ని డ్రైవర్స్గా వాడుకుంటారు వాళ్ళు. ఏమంటే, రథాలు తోలడానికి రాజు రథం మీద కూర్చుంటాడు. ఏమంటే, వీళ్ళ కుమారుడు ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తోలాలి.
రథాలను తోలాలి, వారికి గుర్రాలకి కాపలగా ఉండాలి వీళ్ళే. ఏమండి ఇది కాదా బానిస బతుకులు కాదండి ఇది. దేవుడి దగ్గర ఉంటే ఎంత స్వతంత్రంగా ఉండేవారు, దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడి రాజ్యంలో ఉంటే ఎంత స్వతంత్రంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారంటే ఆ రాజు ఉంటాడు, రాజు రథము దగ్గర మేము ఆ ఒక రథాలను తోలడానికి మేము ఒక డ్రైవర్స్గా మారిపోవాలి, మేము ఒక పనివారుగా మారిపోవాలి. ఆ రాజుకున్నటువంటి ఆ ఒక గుర్రాలు కానివ్వండి, రాజుకున్నటువంటి పశు సంపద కానివ్వండి, ఆ పశు సంపద అన్నిటికీ కూడా మేము ఏమైపోవాలి, ఇప్పుడు కాపలిదారులుగా మారిపోవాలి, కాపలదారుగా మారిపోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది అంటున్నాడు. రథములను తోలుటకును రథములను కాపాడుటకును వారిని ఉంచుకొను, తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. చూడండి మనకు ఎంత చక్కగా ఈ క్రీస్తు పూర్వం చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, ఏమండి వాళ్ళు కారు మీద వస్తున్నప్పుడు ఏమండి సెక్యూరిటీ ఏం చేస్తారండి, ముందు పరిగెడుతుంటారండి. వీళ్ళు కారు మీద వస్తుంటారు, ముందు పరిగెడుతూ జనాన్ని అందరినీ కూడా త్రోవ తప్పిస్తూ ఉంటుంటారు. ఈ మధ్య తమిళనాడులో విజయ్ దీన్ని ఇలా వద్దు అని చెప్పేసి ఆ ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వద్దు అని చెప్పి ఏదో తను చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈయన కారు మీద వెళుతుంటే పరుగున ఏమంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఏమండి ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు వీరు పరుగున వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా మరి త్రోవ తప్పిస్తూ వారెవరు వాళ్ళ దగ్గరికి రాకుండా కాపాడడానికి ఆఫీసర్స్ పరిగెడుతుంటారండి, పోలీసులు పరిగెడుతుంటుంటారు. అంటే అలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే దేవుడు చెప్పాడు. అలాగే జరుగుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయవలసినటువంటి వ్యక్తి. ఆయనకి ఎందుకంటే అంత సెక్యూరిటీ? సేవ చేసేవాడికి సెక్యూరిటీ అవసరమా? వాస్తవానికి ఆలోచిస్తేనండి అవసరం లేదు. ప్రజలకు సేవ చేయవలసినటువంటి వాడే నాయకుడు. అలాంటి నాయకుడు ఎలాగైపోతున్నారంటే ఈ ప్రజలందరూ కూడా వీరి పిల్లలు లేకపోతే వీరికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు ఏం చేయాలటండి, పరిగెత్తాలి. ఎవరో రాజు దగ్గరికి రావడానికి వీలు లేదు. మరి ఇదే ఎలక్షన్కి ముందు ఏం జరుగుతుంది? ఏ సెక్యూరిటీ ఉండదు, ప్రజల దగ్గర స్వేచ్ఛగా వస్తాడు, ఏమండి వాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెడతాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ఒక పత్రాలు దానివన్నీ కూడా తీసుకుంటారు, హామీలు ఇస్తారు, అన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ నాయకుడు అయిపోతే ఇవన్నీ ఉండవండి. ఎవరి దగ్గరికి వచ్చి ఏమండి నీకే సమస్య ఉందో అది చెప్పు అని చెప్పినప్పుడు ఆ సమస్య నేను తీరుస్తానని చెప్పినప్పుడు ఆ తర్వాత ఇదిగో మీరు గెలిచిన తర్వాత నా సమస్య తీరుస్తానన్నారు, ఆ సమస్య చెప్పుకోవడానికి వస్తానన్నా సరే ఆయన్ని పక్కకు తోలేస్తారు, బయటికి పంపించేస్తారు. దేవుని పిల్లారా అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, వారిని ఉంచుకొను, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచదాసాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటలను కొయ్యుటకును తన యుద్ధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొను. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలివ తోటల్లోను శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములలో ఇవన్నీ కూడా చెప్తున్నారండి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో పనులుగా మనం ఉండిపోవాలి. రాజు దగ్గర ఎలా ఉండాలి? మనం పని మనుషులుగా మారిపోవాలి. ఎలాంటి రాజులలో మనుషుల్లో నుండి వచ్చినటువంటి రాజుల దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పుడు నిజంగానే మనుషులు రాజులు అయ్యారు, ప్రజలందరూ కూడా అలా బానిసలు అయిపోయారు, వారి దగ్గర పనులుగా మారిపోయారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది.
ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి బానిసత్వం మీకు వద్దు అని నేను అనుకున్నాను, గనుకనే నేను రాజుగా ఉండాలి అనుకున్నాను అని దేవుడు చెప్పినప్పుడు వారు వద్దనుకున్నారు. గనుకనే ఏమండి మత్తయి సువార్తలు మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా మీకు పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి. మీరు తప్పు చేశారు, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? తప్పు చేశారు, నన్ను వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు మరొక రాజు రాబోతున్నాడు. ఆ రాజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడే ఆ ఒక రాజు ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సంఘానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఈ సంగతులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఈ రాజ్యంలో, క్రైస్తవం అనే రాజ్యంలో బానిస బతుకులు ఉంటుందండి? ఉండదు. క్రైస్తవ రాజ్యంలో ఉండదు. కానీ ఈరోజు సేవకులు కూడా రాజులుగా ఫీల్ అయిపోతూ ఈరోజు పరిస్థితులు కూడా అలా మార్చేసుకున్నారండి. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటే సేవకుడు వెళ్తుంటే, కాబట్టి సభలో దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు సేవకుడు అంటే వారికి పరిచర్య చేసేవాడు కదండి. యేసుక్రీస్తు వారు మాదిరి కూడా చూపించారు కదా. ఏదో మీరు ఎవరు గొప్పవారై ఉండగలుగుతారో వారు ఏం చేయాలి? పరిచారకులుగా ఉండాలి అంటారు. అని చెబుతూ చెప్పటమే కాదు, ఏం చేశాడండి? ఆయన ఒక పాత్రను తీసుకున్నారు, అందులో నీళ్లు పోసారు, ఒక టవల్ని తీసుకున్నారు, అది ఆ ఒక శిష్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ పాదాలు ఆ ఒక పళ్ళెం మీద పెట్టిన తర్వాత నీళ్లు పోసి కడిగి మీరు కూడా ఇలాగే ప్రవర్తించండి అని చెప్పాను. కానీ సేవకులు ఎలా మారిపోయారు? ఇప్పుడు నేటి సమాజంలో సేవకులు ఎలా మారిపోయారండి? సేవకుడు వస్తుంటే పూలదండలు వేయాలి, సేవకులు వస్తుంటే అలా కాళ్ళ కింద పువ్వులు వేయాలి. అంటే లోకం వచ్చింది చూసారా లేదా? సకల జనుల మర్యాద లోకంలో చూస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు వెళ్తుంటే ఆయనకి దండలు వేస్తూ, పూలు వేస్తూ, ఊరేగిస్తూ, పొగుడుతూ ఎలాగైతే చేస్తున్నారో ఈరోజు సేవకుడు కూడా అలాగే మారిపోయాడండి. ఏ సేవకుడు ఆయన ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నామా? అది తప్పు అని చెప్పాలి. ఒకవేళ అలా చేస్తే అది దాన్ని ఖండించి వారిని గద్దించాలి. పౌలు శీలుడు అదే చేశారండి. పౌలు గారు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత, ఆ స్వస్థత చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవదూతలు వీళ్ళు అని చెప్పి పూలదండలు తీసుకొచ్చి వారికి వేసి వాళ్ళ దగ్గర బలులు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు వారు గద్దించారు. మీరు జీవం కలిగినటువంటి దేవుణ్ణి మీరు తెలుసుకోండి, మేము మీలాంటి స్వభావం కలిగినటువంటి నరుడమే, మాకేంటి మీరు పూజలు చేస్తున్నారు, మాకేంటి దండలు వేస్తున్నారు అని చెప్పి గద్దించినటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థం కాలేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులకు ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, సేవకుడు పరిచారకుడు అంటే ఒక విశ్వాసికి దేవుని మాటలు చెప్పి దేవుని వైపుకు మళ్లించేవాడు, దేవుని వైపుకు త్రిప్పేవాడు, మారు మనసు కలిగించేవాడు. అందుకని ఏమని చెప్తున్నారంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. ఆ ఒక పరలోక రాజ్యం సమీపించిన తర్వాత ఆ రాజ్యం అనేది వస్తుంది. ఆ రాజ్యంలో మీరందరూ కూడా మీరు దేవుని రాజ్యం కింద ఉండాలి. దానికి రాజు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు మీరేమవ్వాలి? మారు మనసు పొంది ఆయన రాజ్యంలోనికి రావాలి అని చెప్తున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు. ఇది అర్థం కావట్లేదా? ఏమండి, అర్థం కావట్లేదా? క్రైస్తవులకు అర్థం కావటం లేదు. కాబట్టి క్రైస్తవులు కూడా ఒక రాజుగా ఫీల్ అయిపోతున్నారు. ఆ రాజులు ఎలాంటి వారు తెలుసా? లోక సంబంధమైనటువంటి రాజులుగా ఫీల్ అయిపోతున్నారు. అది తప్పు అని ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పినటువంటి మాట నేటి సమాజంలో ఉంటున్నటువంటి సేవకులకు అర్థం కావట్లేదండి. సేవకుల దగ్గరికి ఎవరిని రానివ్వరు. ఏమండి, ఒక సేవకుడు మనిషే కదా, ఒక విశ్వాసి మనిషే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి బౌన్సర్స్ ఏంటండి? ఎందుకు ఆటంకి? వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ ఏదో చెప్పుకోవాలనుకుంటారు, లేకపోతే వారి కోసం ప్రార్థన చేయమని చెప్పుకుంటారు, లేకపోతే వారికి ఏదో అర్థం కాలేదు అడగడానికి వస్తారు. అడ్డగించేసి, అంటే లోక మర్యాద ఇలాగ ఉంటుంది, సకల జనుల మర్యాద ఇలాగ ఉంటుంది. అదొక స్టేటస్గా భావిస్తూ అలా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదు. మారు మనసు పొందండి అంటున్నారు. మారు మనసు పొందడానికి గుర్తు ఏదంటే బాప్తిసం అండి.
నేను మారేను అని చెప్పడానికి గుర్తు ఏంటో తెలుసా? దానికి బాప్తీసం అనేది గుర్తుగా పెట్టాడు. బాప్తీసం అంటే ఏంటో ఒక చిన్న మాట మనం చదువుకొని వివరణలో మనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి. బాప్తీసం అనగానే ముంచుట, బాప్తీసం అనగానే సమాధి చేయుట, బాప్తీసం అంటే పాతిపెట్టుట, బాప్తీసం అంటే కప్పివేయుట. ఏమండి, ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమండి, ఎవరిని పాతి పెడతారు? ఎవరిని పాతి పెడతారండి? మరణించినటువంటి వారికి పాతి పెడతారు. ఎవరికి సమాధి చేస్తారు? మరణించినటువంటి వారికే సమాధి చేస్తారు. ఎవరికి మట్టితో పూడుస్తారు, కప్పుతారు? మరణించినటువంటి వారికే కప్పుతారు కదండి. మరణించినటువంటి వారికి కప్పుతారు. ఈ యొక్క మరణించడము అనగానే నీ యొక్క పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించడం. అంటే క్రీస్తు యొక్క రాజ్యంలోనికి మీరు అడుగు పెడుతున్నారు, క్రీస్తు రాజ్యంలోనికి అడుగు పెడుతున్నారు. అందుకనే దానికి చక్కని వివరణ. బాప్తీసం అనేది అది మన తెలుగు పదం కాదు, గ్రీకు పదం. దానికి ఉన్నటువంటి సరైనటువంటి అర్థం ఏంటంటే క్రీస్తులోనికి ముంచుట అని అర్థం. అంటే క్రీస్తుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లోనికి నువ్వు రావటం. అంటే నీ పాత క్యారెక్టర్ నీవు విడిచిపెట్టేయటం, నీ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టేయటం. క్రీస్తుకు ఉన్నటువంటి గుణలక్షణాలు, ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఆనాటి ప్రజలకు కావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఎవరి గుణలక్షణాలు కావాలనుకున్నారు? మనుషుల్లో ఉంటున్నటువంటి రాజుకు కావాలని కోరుకున్నారు మొదట ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు క్రీస్తులోనికి ముంచబడటము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది క్రీస్తులోనికి ప్రవేశించటం, క్రీస్తులోనికి తీసుకొని రాబట్టం. బాప్తీసం అంటే క్రీస్తులోనికి తీసుకొని రాబట్టం అండి. వెళ్ళి నీళ్లు మునిగిపోవటం అనేది కాదు. ఆ నీళ్లు అందరూ మునిగిపోయారు కాబట్టి క్రీస్తులోనికి రాలేకపోతున్నారు, అందరూ కూడా క్రీస్తు స్వరూప్యాన్ని ధరించుకోలేకపోతున్నారు. అందుకనే పౌలు గారు ఏమంటారంటే క్రీస్తు స్వరూప్యం మీలో ఏర్పడంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే బాప్తీసం అంటే నీటిలో మునిగిపోతే మేము బాప్తీసం తీసుకున్నాము, లేకపోతే పాస్టర్ గారు మనకు బాప్తీసం సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి మేము క్రైస్తవులుగా మారిపోయాం అనుకుంటున్నారు. క్రైస్తవులుగా మారటం అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మారటము అనేది దాని యొక్క అర్థం. క్రీస్తు మరణములోనికి ముంచబట్టం. ఏంటండి? క్రీస్తు మరణములోనికి ముంచబట్టం. తర్వాత ఆయన మరణములోనికి తీసుకొని రావబట్టం. ఆయన ఎందుకు మరణించాడు అంటే పాపాల కొరకు ఆయన మరణించాడు. మరి ఆ పాపం విడిచిపెట్టకుండా ఏమండి మళ్ళీ మనం క్రీస్తులోనికి వచ్చామని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. ఆయన మరణంలోనికి తీసుకురాబడ్డం, ముంచబడ్డం అంటే క్రీస్తులోనికి ముంచబడ్డామని అర్థం. అందుకనే ఒక దైవజనుడు ఏమంటాడంటే మంచి మాట చెప్తారండి, నీటిలో మునగక ముందు పొడి పాపి అట, నీటిలో మునగక ముందు అంటే బాప్తీసం తీసుకోకముందు పొడి పాపిగా ఉన్నాడు, నీటిలో మునిగిన తర్వాత తడి పాపిగా ఉన్నాడు. పాపం మాత్రం పోలేదు. పాపం కామంగానే ఉంది, తడిసాడు, పొడిగా ఉన్నాడు, అంతే తేడా. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. నీవు పొడి పాపిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, లేక తడి పాపిగా ఉండాలని కూడా దేవుడు కోరుకోవట్లేదు. నీవు పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులా మారాలని కోరుకుంటున్నాడు. అది అందుకని ఏమని చెప్తున్నారంటే పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అంటారు. మారు మనసు పొందండి. దానికి దేవుని పిల్లారా మనమందరము కూడా క్రీస్తు రాజ్యంలో వారసులము. ఏమంటే ఆ క్రీస్తు రాజ్యంలో దేవుడు మనల్ని బానిసలుగా చూడటం లేదండి. దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? మన పాపాలన్నీ కూడా కడిగేసిన తర్వాత కుమారులుగా స్వీకరిస్తున్నాడు, అంటే వారసత్వం మనకి ఇస్తున్నాడు. ఏమంటే లోకంలో ఉన్నటువంటి రాజు ఎవడైనా సరే నీకు వారసుడుగా చేసుకుంటాడా? కానీ ఏ రాజు వారసుడుగా చేసుకుంటాడు? పరలోకంలో ఉన్నటువంటి రాజు, దేవుడైనటువంటి ఆ ఒక్క రాజు మాత్రమే నిన్ను వారసుడుగా స్వీకరిస్తాడండి. అది దేవునికి లోకంలో ఉన్నటువంటి రాజుకు ఉన్నటువంటి తేడా. ఆ లోకంలో ఉన్నటువంటి రాజు ఎవరైనా సరే ప్రజలందరూ ఏమంటే ఆయనకి బానిసలుగా ఇవన్నీ పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నాకు కుమారుడుగా నేను స్వీకరిస్తానని ఎవరైనా అంటాడండి? అనడు. లోకంలో ఉన్నటువంటి రాజులకు నువ్వు ఏమంటే దేవుడు
రాజుగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది అనేది మనం గమనించుకోవాలి. కనుక దేవుని పిల్లరా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం దేవుని రాజ్యంలో వారసులుగా మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. కళ్ళు మూసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు సెవెన్ పెట్టారు.